పర్ఫెక్ట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయంలో మనం నిర్వహించుకునే పండుగల్లో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఆషాఢ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు, పూజలు, దానాలు మొదలైన అంశాల గురించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి సువర్ణ రాస్తున్నారు. ఆషాఢ మాసం విశిష్టత ఏమిటి? ఈ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన సంప్రదాయంలో ప్రతి నెలకు ఒక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన నెలల పేర్లే చంద్రుని యొక్క ప్రయాణాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడ్డాయి. అశ్విని నక్షత్ర పరిసరంలో ఉన్నప్పుడు ఆశ్వయుజ మాసం అని ఇలా చెప్పుకుంటున్నామో, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్ర సమీపంలో ఉన్నప్పుడు ఆషాఢ మాసము అని అలా చెప్పుకుంటూ ఉంటాం. అంటే చంద్రుడు ఈ నక్షత్రాల సమీపంలో ఉండే కాలంలో ఈ మాసం అని చెప్పుకోగా, సూర్యుడు ఈ మాసంలో మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. జ్యోతిష చక్రంలో, భచక్రంలో మేషం, వృషభం, మిథునం, దానికి 180 డిగ్రీలలో ధనురాశి ఉంటుంది. ఈ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదము ధనురాశికి సంబంధించినవి. అషాఢాః కామముపయాంతు యజ్ఞం. ఈ ఆషాఢ నక్షత్ర సంబంధిత స్వరూపాలకు కాముడు మన్మథుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. మిథున రాశిలో సంచరించేటటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రతీక దైవస్వరూపము. ఈశ్వరుడు మిథున రాశికి సంబంధించినటువంటి వాడు. ఆర్ద్రా నక్షత్రాధిపతి రుద్రుడు, ఆ ఈశ్వరుడు ఈ మన్మథుడిని దహించాడు కనుక ఈ మాసంలో కామ సంబంధిత భావనలేవి కూడా లేకుండా ఆధ్యాత్మికంగా పూజలు పునస్కారాలతో కాలం గడపాలి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతంలో ఒక మంచి శ్లోకం లోకంలో ప్రచారంలో ఉందండోయ్. తెలుగు సంస్కృతము కలిపిన శ్లోకం అది. ఆషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చనే శుద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు. బాగా పరిచయం ఉన్న వాళ్ళు తెలుగు పదార్థ శ్లోకాలు ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు అయినప్పటికీ వర్షారంభ సంరంభం బాగా గడిచి చక్కని వర్షాలతో గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాలు వచ్చే కాలం ఇది అనేటటువంటి సంప్రదాయంలో ఆషాఢ మాసంలో వీలు కుదిరినంత మట్టుకు అమ్మవారిని అర్చించాలి, ఈశ్వరారాధన చేయాలి, పరమేశ్వరారాధన చేయాలి, భక్తి ప్రపత్తులతో కాలం గడపాలి అంటూ సంప్రదాయం చెబుతుంది. కనుక ఇంతటి ప్రత్యేకతలతో కూడుకున్న మాసం ఈ ఆషాఢ మాసం. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కల్పన రాస్తున్నారు. ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు కలిసి ఉండకూడదు అని అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. అత్తా కోడళ్ళు కలిసి ఉండకూడదు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని అర్థం. అలాగే ఒక ఇంట్లో నివసించకూడదు, అంతేగాని పోట్లాడుకోవాలి అని కాదు. ఒక ఇంట్లో ఎందుకు ఉండకూడదు కొత్తగా పెళ్ళిన అత్త కోడళ్ళు అంటే, ఈ అమ్మాయి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి ఆ కోడలు నవవధువు పుట్టింట్లో నివసించాలి. ఇక్కడ అత్తా కోడళ్ళు సహవాసం కాకుండా భార్యాభర్తలకు వియోగము అనే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సంప్రదాయంలో ఒక మంచి కథ జ్ఞాపకం చేసుకుందాం. కాళిదాస మహాకవి మేఘదూతము అనే కావ్యాన్ని మనకు అందచేశాడు. మేఘ సందేశము అని మనం చెప్పుకుంటున్నాం. అందులో కుబేరుని ఆస్థానంలో ఉండేటువంటి యక్షుడు కొత్తగా వివాహమైంది, తన కాపలాదారు వృత్తిలో ఏదో లోపం చేశాడు. కుబేరుడు ఆ యక్షుడిని 1 సంవత్సర కాలం పాటు భూలోకంలో నివసించమని శాపమిచ్చాడు. దాంతో ఆ యక్షుడు ఈ భూలోకంలో కశ్చిత్కాంత విరహగురుణ స్వాధికారాత్ ప్రమత్తశాపేనాష్టంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వనిషం రామగిరియాశ్రమేషు ఆ కొండ మీద ఉన్నాడు.
వియోగం. కొత్తగా పెళ్ళైన వాడు, అమ్మాయి అక్కడ, అతను ఇక్కడ. ఆ రోజులలో ఆషాఢమాసం వచ్చింది. రాగానే ఆ యక్షుడు ఏమన్నాడంటే, ఇంతకాలమైంది, మా ఆవిడ ఎలా ఉందో నాకు వార్త ఎలా తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఎవరు అని ఒక్కసారిగా పైకి చూచాడు. మబ్బులు కనిపించాయి. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానంద ప్రక్రీడ పరిణతగత ప్రేక్షణీయం దదర్శ. ఈ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి మబ్బులను చూచాడు. ఈ మబ్బులు వెళతాయి, మా ఆవిడకు నా వార్తలు అందచేస్తాయి అని అనుకున్నాడు. అయ్యో, మబ్బులకు ప్రాణం ఉంటుందా? మబ్బులంటే ఏమిటి? ధూమజ్యోతి సలిలమరుతాం సన్నిపాత క్వమేఘ. అలా అనుకోకూడదు, అందులో కూడా ప్రాణం ఉంటుంది అంటూ ఆ కవి సమర్థించుకుంటాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అదంతా వర్ణిస్తాడు. కథలోకి వచ్చేస్తే, ఆషాఢస్య ప్రథమ దివసే, ఇక్కడ భార్యాభర్తల వియోగం ఎందుకు సూచించారు అంటే, మన్మథుడు ఈశ్వరుని చేత దహింపబడ్డాడు. ఈశ్వరుడు రుద్రుడు మిథున రాశికి సంబంధించినటువంటి వాడు. సూర్యనారాయణమూర్తి మిథున రాశిలో ఉన్నాడు. ఈ ధనురాశి 180 డిగ్రీల రాశికి సంబంధించినటువంటి వాడు మన్మథుడు. దుష్ట కామ భావనను ఈశ్వరుడు సంహరిస్తాడు. కనుక మాఘాది పంచకాలలో మాఘం, పారుడం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 నెలలలో వివాహం అయినటువంటి అమ్మాయికి ఇతర సంస్కారాలన్నీ కూడా పూర్తి చేయబడి నెల తప్పే లేదా గర్భం నిలిచేటటువంటి అవకాశాలు రావడంతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళుతుంది. దుష్టమైన కామభావనలు పరిహరింపబడతాయి. వాతావరణంలో వచ్చే మార్పులు వర్షారంభ సంభవములు కనుక ఈ మాసము భార్యాభర్తలు నూతన పతి పత్ని సమాగమాన్ని ధర్మము నిషేధించింది. ఆ వాక్యం చెప్పడానికి అంతగా శిష్టులు అంగీకరించరు కనుక అలా కాకుండా అత్తా కోడళ్ళు కలిసి ఉండకూడదు అంటూ ఆచారంగా చెప్పారు. ఆచార ప్రభవో ధర్మో, ఆచారాలన్నీ కూడా సంప్రదాయాన్ని, ధర్మాన్ని, ఆరోగ్యాన్ని, ప్రకృతికి అనుగుణంగా మనం ఎలా జీవించాలో అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మింపబడతాయి కనుక ఇది ఆచారం. అత్తాకోడళ్ళు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒక ఇంటిలో నివసించకూడదు. కొత్తగా పెళ్ళైన కోడలికే ఇది వర్తిస్తుంది. ప్రథమ గర్భరక్ష ఇలా ఏర్పడుతుంది. ఇది సమాధానం. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.